अस्सलाम वालेकुम. హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మైనుద్దీన్. రెసిపీకి కావాల్సిన పన్నీర్ పీసెస్ని మనం ఒక మంచి క్యూబ్ స్టైల్లో అన్నీ ఒక ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసాము. ఒకవైపు అది రెడీగా ఉంది. దాంతోపాటు రెసిపీలో వాడడం కోసం ఒక మసాలా పేస్ట్ అవసరం. ఆ పేస్ట్ ప్రాసెస్ కోసం దీంట్లోనే ఇదే ప్యాన్లో మనం ఎండుమిరపకాయలు యాడ్ చేసి దీంతోపాటు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని మనం రోస్ట్ చేసుకుందాం. ఎండుమిరపకాయలతో పాటు దీంట్లోనే మనం ధనియాలు, మిరియాలు, జీలకర్ర కూడా రోస్ట్ చేసుకుందాం. దీంట్లోనే మనం సోంపుతో పాటు మెంతులు, లవంగాలు కూడా యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి ముక్కలు యాడ్ చేద్దాం. వీటితో పాటు మంచి టేస్ట్ తీసుకురావడం కోసం కొంచెం చింతపండు కూడా యాడ్ చేద్దాం. నానబెట్టిన చింతపండు. రెసిపీకి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ఏదైతే పనీర్ని మనం నూనెలో చక్కగా వేయించి పక్కకు పెట్టాము, నేతిలో వేయించి, దాంతోపాటు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇంకా మసాలా పేస్ట్ కూడా రెడీగా ఉంది. వెంటనే దీంట్లో మనం నెయ్యి యాడ్ చేసి, నెయ్యి వేడైన వెంటనే ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ప్యూర్ ఘీ. నెయ్యి వేడైపోయింది. దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. సన్నగా తరిగిన ఇవే ఉల్లిపాయ ముక్కల్ని బ్రౌనిష్ షేడ్ వచ్చేంత వరకు నూనెలో ఇలాగే వేపుదాం. ఆనియన్స్ చక్కగా బ్రౌనిష్ షేడ్లోకి వచ్చేసాయి. దీంట్లోనే మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్, మసాలా పేస్ట్ దీంట్లో యాడ్ చేద్దాం. దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేద్దాం.
రెసిపీకి కావాల్సిన ఏదైతే మసాలా పేస్ట్ పర్ఫెక్ట్గా ఏదైతే కన్సిస్టెన్సీ మనకు అవసరమో అలాగే ఎగ్జాక్ట్గా ఉంది. దీంట్లోనే మనం ఫ్రైడ్ పనీర్ యాడ్ చేయడానికి ముందుగానే కొంచెం ఉప్పు యాడ్ చేద్దాం. పనీర్ ఘీ రోస్ట్ రెసిపీ అద్భుతంగా కుదిరింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీంతోపాటు పిల్లలకి కడుపు నిండా తినిపించడం కోసం వెజ్ పులావ్ ప్రిపేర్ చేసాం. దాంతోపాటు ఒక డిజర్ట్ హైదరాబాద్ స్పెషల్ డబల్ కా మీఠా కూడా ప్రిపేర్ చేసాం. ఇవన్నీ పిల్లలకి సర్వ్ చేద్దాం, కడుపు నిండా తినిపిద్దాం. పదండి. వీడియో చూసిన వెంటనే మీ బంధువులకి స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ మీరు ఛానల్ మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ బాక్స్లో రాసి మాకు తెలియచేయండి. ఒకవేళ టీంని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే contact@nawabskitchen.orgకి మెయిల్ చేయండి. మనం అందరం కలిసి ఒక మంచి కాజ్ కోసం పనిచేద్దాం. నమస్తే.